నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీలో విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి. తన అభిమానులు కార్యకర్తలతో కలిసి జనంలోకి ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి వెళ్లడంతో వైసీపీ అధిష్టానం అయోమయంలో పడింది. నాన్ లోకల్ వ్యక్తికి నందికొట్కూరు వైసీపీ బాధ్యతలు అప్పచెప్పడంపై మాజీ ఎమ్మెల్యే వెంకటస్వామి మండిపడ్డారు. మరొకవైపు ప్రస్తుత ఎమ్మెల్యే తోగూరు అర్థన్ను తప్పించి సుధీర్ దారాను ఇన్ఛార్జిగా నియమించడంతో నియోజకవర్గంలో ఇప్పటికే నిరసన జ్వాలలు వెలువెత్తుతున్నాయి. అటు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్కు అసంతృప్తి, ఇటు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి నేరుగా జనంలోకి వెళ్లడంతో వైసీపీ అధిష్టానం అయోమయ పరిస్థితి నెలకొన్నది. బ్రేకింగ్ న్యూస్ చూసిన నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీలో విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి. తన అభిమానులు కార్యకర్తలతో కలిసి జనంలోకి ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి వెళ్లడంతో వైసీపీ అధిష్టానం అయోమయంలో పడింది. నాన్ లోకల్ వ్యక్తికి నందికొట్కూరు వైసీపీ బాధ్యతలు అప్పచెప్పడంపై మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి మండిపడ్డారు. మరొకవైపు ప్రస్తుత ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ను తప్పించి సుధీర్ ధారాను ఇన్ఛార్జిగా నియమించడంతో నియోజకవర్గంలో ఇప్పటికే నిరసన జ్వాలలు వెలువెత్తుతున్నాయి. అటు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్కు అసంతృప్తి, ఇటు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి నేరుగా జనంలోకి వెళ్లడంతో వైసీపీ అధిష్టానంలో అయోమయ పరిస్థితి నెలకొన్నది. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీలో విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి. తన అభిమానులు కార్యకర్తలతో కలిసి జనంలోకి ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి వెళ్లడంతో వైసీపీ అధిష్టానం అయోమయంలో పడింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, నంద్యాల జిల్లా నందికొట్కూరులో వైసీపీలో రగడ మొదలైందని చెప్పవచ్చు. ఏదైతే గతంలో వైసీపీ పార్టీలో ఉండే మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి స్థానికేతరులకు సీటు కేటాయించడంతో అలకబూడినట్లు కూడా తెలుస్తోంది. కడప జిల్లాకు చెందిన డాక్టర్ ను ఇక్కడికి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం ప్రకటించడంతో లబ్బి వెంకటస్వామి ఆ పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. గత 2-3 రోజుల నుంచి లబ్బి వెంకటస్వామి నియోజకవర్గ కేంద్రంలో ఉండి తనకు అనుకూలమైన వ్యక్తులతో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. దీని నెక్స్ట్ రాజకీయ కార్యాచరణ కూడా వాళ్ళతో చర్చించినట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సిద్ధం సభకు కూడా లబ్బి వెంకటస్వామి తన క్యాడర్ ను కూడా అక్కడికి పంపిస్తున్నట్లు కూడా లేదు, స్తబ్దతగా ఉన్నారు. మొత్తానికి ఈ రాష్ట్రాల్లో జరిగే సిద్ధం సభకు రాయలసీమ జిల్లాల నుంచి అన్ని నియోజకవర్గాల కేంద్రంగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు ఈ సిద్ధం సభకు జన సమీకరణ చేస్తుంటే లబ్బి వెంకటస్వామి మాత్రం ఈ సభకు వెళ్తున్నట్లు కూడా లేదు. మొత్తానికి నంద్యాల నందికొట్కూరు అటు లోకల్ నాన్ లోకల్ ఫైట్ ఉందని చెప్పవచ్చు. థాంక్యూ మధు.